అష్టాదశ పురాణాలు ఏంటో ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుందాము రండి. పురాణాలన్నీ క్రీస్తు శకానికి పూర్వం రాయబడినవే అంటారు విజ్ఞులు. మొత్తం 18 పురాణాలను వ్యాస మహర్షి ఒక్కడే రాశాడంటారు. కొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పలువురు ఋషులు, మునులు వీటిని రాశారంటారు. ఏది ఎవరు రాసినా అష్టాదశ పురాణాలు మన ప్రాచీన సాంస్కృతిక సంపద అనడాన్ని ఎవ్వరు ఖండించలేరు. ఏ పురాణంలో ఏమి ఉందో కనీసం స్థూలంగానైనా తెలుసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ 18 పురాణాలు ఏంటో తెలుసుకుందామా. మత్స్య పురాణం. మత్స్య అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. ఇంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది. ఇక రెండవది మార్కండేయ పురాణం. ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు. ఇక మూడవది భాగవత పురాణం. దీని తెలుగులోకి పోతన కవి అనువాదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి, శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కందాల గ్రంథం. నాలుగవది భవిష్య పురాణం. ఇది సూర్య భగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల గురించి, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు. ఇక ఐదవది బ్రహ్మ పురాణం. ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి. ఆరవది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ మరిచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. ఇందులో దేవతా స్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి. ఏడవది బ్రహ్మ వైవర్త పురాణం. ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహాశక్తుల గురించి ఇందులో ఉంది. ఇక ఎనిమిదవది వరాహ పురాణం. ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి. ఇక తొమ్మిదవది వామన పురాణం. నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది. శివ పార్వతుల కళ్యాణం, కార్తికేయ గాథ, భూగోళ వర్ణన, ఋతు వర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టు లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. పదవది వాయు పురాణం. ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివ మహత్యంతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉంది. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు. 11వది విష్ణు పురాణం. ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు. ఇక 12 నారద పురాణం. ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది. 13 అగ్ని పురాణం. ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, ఛందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి. ఇక 14 స్కంద పురాణం. ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివ మహత్యం గురించి, ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు. 15వది గరుడ పురాణం. ఇది తన వాహనమైన గరుడికి గరుత్మంతుడు అయిన పేరు శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మ వృత్తాంతంతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు. 16వది లింగ పురాణం. ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు. ఇక 17 కూర్మ పురాణం. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహ అవతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించారు. ఇక 18 పద్మ పురాణం. 18 పురాణాల్లోకెల్లా ఇది పెద్దది.
ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహత్మ్యం గురించి, గాయత్రి చరిత్రం గురించి, గీత గురించి, పూజా విధానాల గురించి విపులంగా వివరించారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా మొత్తం అష్టాదశ పురాణాలు. ఈ అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. ఈ 18 పురాణాలను వ్యాసుడు రచించిన విషయం మనకి తెలిసిందే. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.